సుప్రీం హీరో, డైనమిక్ హీరో, మెగాస్టార్ చిరంజీవి, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ, డాక్టరేటు, ఇలాగా అభిమానుల అభిమానాన్ని దోసుకున్న మన మెగాస్టార్ చిరంజీవి గారు అతని సినిమాలు కాస్తంత లేట్ అయితే చాలండి, తనని ఆరాధ్య దైవంగా భావించే అభిమానులు చాలా డిసప్పాయింట్ అవుతారనమాట. ఇది ఇప్పటి నుంచే కాదు, చిరంజీవి గారి అభిమాన సంఘాలు, చిరంజీవి గారిని ఆరాధించే సంఘాలు, చిరంజీవి గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అభిమానులు ఎప్పటి నుంచి అయితే ఏర్పడ్డరో అప్పటి నుంచి కూడా చిరంజీవి సినిమాలు ఒకవేళ అనుకోకుండా ఏమైనా లేట్ అయితే వాళ్ళు చాలా అసంతృప్తితో ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ కోరిక అది, ఎప్పుడూ కూడా చిరంజీవి గారి సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ అనేది వస్తే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళు ఎదురెదురు చూస్తూ ఉంటారు అన్నమాట. అలాగే చిరంజీవి గారు కూడా అతన్ని అభిమానించే అభిమానుల కోరిక మేరకు అతనికి ఈ వయసు వచ్చినా సరే, 70 సంవత్సరాల వయసు వచ్చినా కానీ ఇంతవరకు అలుపెరగని హీరోగా, కష్టాలు తెలిసిన మనిషిగా, తన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మనం మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల కోసం ఎదురు చూపులు అనేది ఇప్పటి నుంచి కాదు, కొన్ని దశాబ్ద కాలం కాంచి కూడా చిరంజీవి గారి సినిమాలు కానీ ఒకవేళ రాకపోతే అన్నం నిద్రలు కూడా మానేసే అభిమానులు కూడా ఉందన్నమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే, ఈ మధ్యకాలంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తారీఖున రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన మనశంకర వరప్రసాద్ సినిమా, అంతకు ముందు చిరంజీవి గారు కొన్ని ఫ్లాపులు అనేది చవి చూసిందనమాట. చవి చూసిన తర్వాత అతనికి ఎప్పుడు కూడా ఒకటే ఉండదు, ఏంటంటే ఒక పరాజయం వచ్చిందంటే ఎట్లయినా సరే నెక్స్ట్ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి, మళ్ళీ ఎక్కడ పడ్డానో అక్కడే లెగాలి అనే ఒక పట్టుదల అనేది అతనికి ఫస్ట్ నుంచి ఉందండి. సినిమాలు తీయడం కొద్దిగా లేట్ అయినా కానీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం మాత్రం పక్కా అనమాట. అదేవిధంగా 1-2 సినిమాలు ఫ్లాప్ అయినా, యావరేజ్ అయినా మళ్ళీ పుంజుకొని మనశంకర వరప్రసాద్, అది కొత్త కథేం కాదు, ఇంతకుముందు ఎన్నో సినిమాలలో మనం చూసిన కథే అనమాట. కానీ అలాంటి కథ తీసుకొని కూడా చిరంజీవి గారి టాలెంట్ అనేది ఉపయోగించి మళ్ళీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండో మనందరికీ తెలుసు అనమాట. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక 3 సూపర్ అప్డేట్లు వచ్చాయండి చిరంజీవి గారి గురించి, అంటే చిరంజీవి సినిమాల గురించి. ఆ ఏంటనేది ఈ వీడియోలో ఒక్కొక్కటిగా చెప్పడానికి ప్రయత్నిస్తా, మీరు ఏం లేదండి చూడడానికి ప్రయత్నించండి. మొట్టమొదటిగా చిరంజీవి గారు ప్రారంభించబోతున్న బాబీ కొలినేని దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా అది ఎప్పుడు ప్రారంభించబోతున్నారని చెప్పి చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఇంతకుముందు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయం అనమాట. అయితే దర్శకుడు బాబీ గారు కూడా చిరంజీవి గారు అంటే చాలా ప్రాణం అండి. ఎందుకంటే చాలామంది హీరోలకు అభిమానులు కోట్లలో ఉండొచ్చు, కానీ చిరంజీవి గారికి మాత్రం తనని ప్రేమించే అభిమానులే కాకుండా దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా అభిమానులుగా మాట్లాడండి. మరి అదేంటో కానీ చిరంజీవి గారిని ఎవరు ప్రేమించినా, ఎవరు ఆరాధించినా, ఎవరు అభిమానం పెంచుకున్నా అంతలాగా పెంచుకుంటారు అన్నమాట. దర్శకుడు బాబీ కూడా చిరంజీవి అంటే అంత పంచప్రాణాలు అన్నమాట. 2023 సంవత్సరంలో విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయం అనమాట. దాదాపు నాకు తెలిసి 236 కోట్ల రూపాయలు వసూలు చేసిందండి ప్రపంచవ్యాప్తంగా సినిమా అనేది. అంటే ఆ సినిమా ఒక మాస్ ప్రేక్షకుల్ని బాగా అలరించిందనమాట. అదే కాకుండా ఈ సినిమాలో రవితేజ, మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో ఈ సినిమా సూపర్ డూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందనమాట. మరి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుందని చెప్పి చాలామంది ఈ అప్డేట్ కోసం చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారన్నమాట. నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఈ సినిమా అనేది వచ్చే నెల, అంటే ఏప్రిల్ నెల 20వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుందన్నట్టుగా వార్తలు వస్తున్నాయండి. మరి ఈ సినిమాకు సంబంధించి స్టోరీ అనేది ఎలా ఉంటుందో అనేది మనకు అంతగా తెలియకపోయినా బాబీ గారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా స్టోరీ మాత్రం చిరంజీవి గారికి తగ్గట్టుగా ఈ పాత్ర అనేది రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుందండి. ఎందుకంటే ఈ సినిమా సెకండ్ పార్ట్లో, అంటే అవుట్ బెల్ అయిన తర్వాత చిరంజీవి గారి ఒక మైండ్ బ్లాక్ అయ్యే ఫ్లాష్ బ్యాక్ అనేది ఈ సినిమాలో ఉంటుందటండి. అంటే అవుట్ బెల్ తర్వాత ఆ ఫ్లాష్ బ్యాగ్లో చిరంజీవి గారిని మాత్రం ఇంతకు ముందు ఎన్నడూ చూడని పాత్రలో చిరంజీవి గారి ఒక పవర్ఫుల్ పాత్రలో చిరంజీవి గారు నటిస్తున్నారటండి. అంటే ఉదాహరణకు మీకు చిరంజీవి గారు నటించిన ఇంద్ర సినిమా ఒకసారి మనం తీసుకున్నట్టయితే మొదటి ఎపిసోడ్ మొత్తం కూడా ఒక నార్మల్గా నడిచిద్ది అనమాట కథ అనేది. అదేంటంటే కాస్త అక్కడక్కడ కామెడీ జోడించి ఆ కథకు తగ్గట్టుగా ఆ స్టోరీ లైన్ అనేది అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే ఇక అవుట్ బెల్ ఇక దగ్గరకు వస్తుందో అప్పటి నుంచి
చిరంజీవి గారి పాత్ర అనేది అంటే అవుట్ బిల్ అయిన తర్వాత కానుంచి ఓ లెవెల్లో ఫ్లాష్ బ్యాగ్ ఏ విధంగా అయితే ఉంటుందో అంతకు మించి ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుందటండి. అయితే చిరంజీవి గారికి ఈ కథ అనేది బీభత్సంగా నచ్చేసిందటండి. ఎందుకంటే చిరంజీవి గారు ఒక డాన్ పాత్రలో అంటే డాన్ పాత్రలో ఇంతకుముందు చిరంజీవి గారు నటించినా కానీ అంత తృప్తి అనేది ఇవ్వకపోయినా ఈ సినిమాలో ఈ పాత్ర మాత్రం చిరంజీవి గారికి పిచ్చగా నచ్చేసిందటండి. అందుకనే ఒక హిట్ కొట్టిన తర్వాత ఏదన్నా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత అప్పుడు ఈ సినిమా చేద్దామని కొన్నాళ్ళుగా ఈ కథని అట్టే దాచిపెట్టి బాబీ గారు ఎప్పుడో చెప్పారట. కానీ అలాంటి సినిమా చేయాలంటే ఏదన్నా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అనేది కొట్టాలి. ఆ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత ఈ సినిమాలు లైన్లో పెట్టాలన్న ఉద్దేశంతో చిరంజీవి గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కథని ఆఫ్ చేసి మరీ వచ్చే నెల అంటే ఏప్రిల్ నెల 20వ తారీఖు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అనేది ప్రారంభించబోతున్నారటండి. అంతేకాకుండా ఇక మనశంకర వరప్రసాద్ ఎన్ని రికార్డు సృష్టించిందో మనకు తెలిసిన విషయమే. దానికి మించి ఈ సినిమా షూటింగ్ జరుపుకున్న కానుంచి షూటింగ్ పూర్తి అయిపోయేదాకా అంతేకాకుండా ఈ సినిమా థియేటర్లోకి వచ్చేదాకా కూడా చిరంజీవి గారి పైన ఎన్ని విమర్శలు చేశారో, ఎంతమంది ఈ సినిమా పైన దుష్ప్రచారం చేసినా, ఎన్ని విమర్శలు చేసినా కానీ ఆ విమర్శలను ఒంటి మీద పడ్డ ధూళిలాగా దులిపేసుకుందండి. కానీ చిరంజీవి గారి కెరియర్లోనే ద బెస్ట్ మూవీగా నిలిచిందండి. అంతేకాకుండా ఎన్ని వందల కోట్ల రూపాయల కలెక్షన్ చేసిందో మనందరికీ తెలిసిన విషయం అనమాట. మరి చిరంజీవి గారి సినిమా నుంచి మరొక అప్డేట్ ఏంటంటే విశ్వంబర సినిమా దాదాపు ఆ సినిమా పూర్తయిపోయి ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుందన్నమాట. కానీ ఆ సినిమా అనేది రిలీజ్కి ఇంకా నోసుకోలేదు. ఆ మధ్యకాలంలో ఆ సినిమాకి సంబంధించి కొన్ని సెకండ్ల గ్లీమ్స్ అనేది విడుదలైన తర్వాత చాలామంది ఆ గ్లీమ్స్ పైన ఈ గ్రాఫిక్స్ అనేది బాగలేదు, ఎడిటింగ్ అనేది బాగలేదు, లో క్వాలిటీలో తీసినట్టుగా ఉందని చెప్పి చాలామంది విమర్శించారండి. వీళ్ళందరూ అనుకున్నంత ఇదిగా ఆ గ్లీమ్స్ అనేది అంత లో క్వాలిటీలో అయితే ఏం లేదు. కానీ పాడంగా రాగం వస్తుంది, మూలకంగా రోగం వస్తుంది అని చెప్పి పెద్దలకు మాట అంటూ ఉంటారు. మరి ఆ విధంగా సోషల్ మీడియాలో కొంతమంది అనబట్టి అందరి దృష్టి ఆ విధంగా పోయింది కాబట్టి ఆ విమర్శలకు ఎందుకు తావు ఇయ్యాలి అన్న ఉద్దేశంతో కొద్దిగా లేట్ అయినా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, చిరంజీవి గారి డ్రీమ్ ఈ సినిమా అనేది చిరంజీవి గారికి ఒక డ్రీమ్ లాంటిది. జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ కథ ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి కథతోని రూపొందించబడింది విశ్వంబర సినిమా అన్నమాట. చిరంజీవి గారికి కూడా అమితంగా ప్రేమించే సినిమా ఏదంటే జగదేక వీరుడు అతిలోక సుందరి అనమాట. ఆ జగదేక వీరుడు అతిలోక సుందరి అప్పట్లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ రికార్డులను సృష్టించిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ సినిమా కథ చిరంజీవి గారికి ఎంత ఇష్టమో విశ్వంబర కథ కూడా అంత ఇష్టపడి తీసిన సినిమా అనమాట. కాబట్టి ఎంత ఖర్చు అయినా పర్లేదు అన్న ఉద్దేశంతో ఈ సినిమా కాస్తంత లేట్ అయినా పర్లేదని ఖర్చుకు వెనకాడకుండా ఇన్ని సంవత్సరాల పాటు మనల్ని అలరించాలన్న ఉద్దేశంతో ఈ సినిమాకు సంబంధించి ఒక 2 అద్భుతమైన అప్డేట్లు వచ్చేయండి. ఏంటనేది ఇప్పుడు చెప్తాను. అవేంటంటే మొట్టమొదటిగా ఈ సినిమా ఈ వేసవి కాలంలోనే విడుదలవుతుంది అన్నట్టుగా ఒక అప్డేట్ వచ్చింది. ఆ అభిమానులకు మాత్రం ఒక పండగ రోజులు వస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇక విశ్వంబర సినిమా నుంచి మనం గ్లిమ్స్లు చూడొచ్చు, ట్రేజర్ చూడొచ్చు, ఆ సినిమాకు సంబంధించిన సాంగ్స్లు విడుదలైతాయి, ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్ కూడా విడుదలైతాయి అనమాట. అంటే ఒకటి తర్వాత ఒకటి మనకి అరిటాకు వేసి అన్ని కూరలు వేసి విందు భోజనం పెట్టినంత ఆనందంగా అభిమానులకు ఉండబోతుందండి. సో ఇదండి. ఇక మెగా అభిమానులారా మీరందరూ రెడీగా ఉండండి. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఒకవేళ ఇదే నిజమైతే, ఈ అప్డేట్లే కానీ ఒకవేళ నిజమైతే ఇక మెగా అభిమానులు మొత్తం కూడా థియేటర్ల ముందు పండగ చేసుకోవాల్సిన రోజులు అనేవి ముందాలే ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా మెగానామ సంవత్సరంగా మారబోతుందన్నమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.